బాబు అందరూ డిసిప్లిన్ పాటించాలి. అందరూ లైన్లో నిలబడాలి. మహిళలంతా లైన్లో నిలబడండి. మహిళలంతా లైన్లో నిలబడాలి. డిసిప్లిన్ పాటించాలి. క్రమశిక్షణ పాటించండి. అందరూ లైన్లో నిలబడండి. ఓన్లీ ఫోటో పైకి అంజయ్ గౌడ్ గారు అన్న చిన్న చిన్న కొద్దిగా బ్రహ్మయ్య గారు పైకి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ అన్న ఒక్కసారి ఇక్కడ ఉండండి. జై శివాజీ, జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై భవానీ, జై శివాజీ అన్న ఒక్కసారి ఇక్కడ అన్న ఒక్కసారి మహిళలంతా సీరియల్ పాటించి డిసిప్లైన్ పాటించి లైన్ గా నిలబడండి. అందరూ లైన్ గా నిలబడి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. శివాజీ పెద్ద సైన్యాన్ని నడిపేవారు. మరి ఆ ముస్లిమ్స్ కూడా శివాజీ గారి కోసం ప్రాణత్యాగం చేస్తాం కూడా ఆ రోజు ముందుకు వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. చరిత్ర చెప్తా ఉంది మనకు. మరి ఈరోజు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈరోజు టోపీలు పెట్టుకొని కాషాయ వస్త్రాలు ధరించుకొని మనం అందరం కూడా హిందూ మత ధర్మ స్థాపన కోసం అని ముందుకు ర్యాలీలు తీస్తున్న అందరికీ కూడా తెలవాల్సింది ఏంటంటే ఈ విగ్రహాన్ని ఇక్కడ 20 సంవత్సరాల క్రితం స్థాపించాం. 20 years బ్యాక్ 20 సంవత్సరాల క్రితం 22 సంవత్సరాల క్రితం 2004లో స్థాపించడం. ఇది 2004లో ఆ రోజు స్వయంగా నేనే విగ్రహాన్ని డొనేట్ చేసి మరి నేనే వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మరి ఈరోజు చాలామంది ఛత్రపతి శివాజీ ర్యాలీలు కానీ లేకపోతే అతని యొక్క జయంతి వర్ధంతులు కానీ ఘనంగా జరుపుకుంటున్నట్టే ఈ ప్రాంతంలో ఈ పరిసర ప్రాంతాల్లో ఈ విగ్రహం ఒకటే. ఈ విగ్రహం ఒకటే. విగ్రహం మరే విగ్రహం కూడా లేదు. కానీ దాన్ని కొందరు రాజకీయంగా వాడుకుంటున్నారు. అది దురదృష్టకరం. ఆ విధంగా రాజకీయంగా వాడుకునేది దురదృష్టకరం. ఆ రోజు మనం స్థాపించినప్పుడు పవిత్ర హృదయంతో స్థాపించినాం. ఛత్రపతి శివాజీ అనేది మనకు ఉండాలి. ఎంతో ధైర్య సాహసాలతో గొప్ప వీరుని మన హిందూ మత స్థాపన కోసం అని చెప్పి పాటుపడుతున్న వ్యక్తి అని చెప్పేసి ఆ రోజు మనం స్థాపిస్తే దానికి ఈరోజు రాజకీయ రంగు పులిమి ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలు ఆ నీడలో చేస్తున్నాం. సరే ఏదేమైనా సరే ఆ నీడలో చేసినా ఈ నీడలో చేసినా మొత్తానికి ఒక కార్యక్రమం అయితే చక్కటి కార్యక్రమం చేస్తున్నందుకు అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. మనసులో ఏదైనా పెట్టుకొని కార్యక్రమం అయితే మంచిగా అవుతుంది. కాబట్టి అందరినీ అభినందించుకుంటూ ఇదే విధంగా ప్రతిసారి కార్యక్రమాలు కూడా కొనసాగాలని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. హిందూ టైగర్ సుధీరన్న గారికి, హిందూ టైగర్ సుధీరన్న.